అందరికీ నమస్కారం. నేను ఆతిరా నాయర్. నేను హైదరాబాద్ సిటీ క్లస్టర్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్లో అగ్రి బిజినెస్ మేనేజర్గా పనిచేస్తున్నాను. ఇక్కడ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ చూస్తే మనం 3 వర్టికల్లో ఆపరేట్ చేస్తున్నాను: ఫుడ్ అండ్ అగ్రికల్చర్, లైఫ్ సైన్స్ అండ్ సస్టైనబిలిటీ. హైదరాబాద్ సైన్స్ అండ్ టెక్నాలజీ క్లస్టర్ హైదరాబాద్లో ఏదైనా ప్రాబ్లం ఉండే ఈ 3 సెక్టర్లో రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ అందరినీ కలిసి ఆ ప్రాబ్లంకి ఏ సొల్యూషన్ తీసుకురావచ్చు అని దానిపైన రీసెర్చ్ చేస్తున్నాను. ఇంకా స్టార్టప్స్ కూడా సపోర్ట్ ఇస్తున్నాను, మెంటరింగ్ సపోర్ట్, ట్రైనింగ్ సపోర్ట్, అలాంటి సపోర్ట్ కూడా ఇస్తున్నాను. ఏది ఫోకస్ చేస్తున్నాను అంటే రీసెర్చ్ ఇన్నోవేషన్ పైన ఫోకస్ చేస్తున్నాను. ఇప్పుడు ఫార్మర్స్కి పెద్ద సమస్య ఏముందంటే అది సాల్వ్ చేయడానికి డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ సహాయంతో, ఇంకా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ సహాయంతో మనం అది సాల్వ్ చేస్తాను. అపార్ట్ ఫ్రమ్ దాట్ క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్, యుఎన్డిపితో పాటు వాతావరణం మారుతున్నాయి, దానికి తగ్గినట్టు ఏదైనా టెక్నాలజీస్ లేకపోతే ఏదైనా ప్రాక్టీసెస్ ఫార్మర్స్కి చేయడానికి ట్రైనింగ్ కూడా ఇచ్చాను. యుఎన్డిపి డేటా ఫర్ పాలసీ అనే ప్రాజెక్ట్లో ఆల్మోస్ట్ 130 ఫార్మర్స్ని ట్రైనింగ్ చేసి తర్వాత ఫార్మర్స్ నుంచి నేర్చుకున్నాను. గ్రాస్ రూట్ లెవెల్లో ఏమేం చేయొచ్చు, ప్రాక్టీసెస్ చేయొచ్చు, దానివల్ల వాతావరణ మార్పుతో మనం అగ్రికల్చర్లో ఇంకా ప్రొడక్షన్ పెంచవచ్చు అని రీసెర్చ్ కూడా చేశానండి. అది ఆల్రెడీ యుఎన్డిపిలో పబ్లిష్గా ఉంది. ఏ పంటలైనా మిల్లెట్స్, ప్యాడీ అన్ని పంటలో చేశాను, హార్టికల్చర్ క్రాప్స్. ఎందుకంటే దెర్ ఆర్ 3 అగ్రో ఎకోసిస్టమ్స్ ఇన్ తెలంగాణ అన్నమాట. గార్డెన్ ల్యాండ్ ఎకోసిస్టమ్, ఇంకా వెట్ ల్యాండ్ ఎకోసిస్టమ్, and we also have the dry land ecosystem. Maximum everything is dry land ecosystem. ఈ 3 జోన్లో ఏ క్రాప్స్ బెటర్, దానికి యాక్చువల్లీ వాట్ సపోర్ట్ వీ కెన్ ప్రొవైడ్, ఫార్మర్స్ ఏం చేయాలని కూడా రీసెర్చ్ చేస్తాను అనమాట. ఫస్ట్ అయితే జహీరాబాద్ మండల్లో, సంగారెడ్డిలో జహీరాబాద్ మండల్లో ఆర్ఎన్ఈ అగ్రికల్చర్ ఇన్నోవేషన్స్ అని ఒక పర్మాకల్చర్ ఇన్స్టిట్యూషన్, అక్కడికి వెళ్ళి ఫార్మర్స్తో మాట్లాడి చాలా సంవత్సరం నుంచి వాళ్ళు చేస్తున్న లైక్ ప్రాక్టీసెస్, అది యాక్చువల్లీ క్లైమేట్ తగ్గినట్టు బెటర్ ప్రాక్టీసెస్ అనమాట. ఆ ప్రాక్టీసెస్ నేర్చుకొని అది యుఎన్డిపికి సబ్మిట్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సీడ్స్, చాలా సీడ్స్ ఉన్నాయి, వాతావరణం మారుతున్నాయి, మన నార్మల్ హైబ్రిడ్స్ వెరైటీ అదేం పనికి రావట్లేదు. అందుకే ఈ సీడ్స్ని, నార్మల్ ఓల్డ్ ఏజ్ సీడ్స్ని ఎలా స్టోర్ చేయొచ్చు అని సీడ్ బాస్కెట్ అనే ఒక సిస్టమ్ అక్కడ ఫార్మర్స్ చేస్తున్నాను. ఈ సీడ్ బాస్కెట్లో వాళ్ళు గడ్డి అన్నీ కలిపి ఒక బాస్కెట్ పైన సీడ్స్ని ఒక 6 months దాకా స్టోర్ చేశాను. మళ్ళీ ఏదైనా ప్రాబ్లం వస్తే, వాతావరణంలో ఏదైనా మార్పు వస్తే ఆ సీడ్ వాడి ఇంకా వాళ్ళకి ఎక్కువ ప్రొడక్షన్ వస్తుందన్నమాట. లైఫ్ సైన్స్లో వచ్చి మనం మెడికల్ డయాగ్నోస్టిక్స్, హెల్త్ కేర్ అని అన్ని స్టార్టప్స్, దీనిపైన వర్క్ చేస్తున్న అన్ని స్టార్టప్స్కి సపోర్ట్ ఇస్తున్నాను. మెంటరింగ్ సపోర్ట్, ఇంకా ఫండింగ్ సపోర్ట్, వాళ్ళకి కనెక్షన్ సపోర్ట్ అన్నీ ఇస్తున్నాను అనమాట. హెల్త్ సైన్స్ సంబంధించి ఫుడ్ అండ్ అగ్రికల్చర్లో మనం అక్కడ ఫార్మర్స్ దగ్గర వెళ్ళాను. ఇక్కడ అయితే స్టార్టప్స్కి, టెక్నాలజీస్కి సపోర్ట్ ఇస్తున్నాను. హెల్త్ రిలేటెడ్, ఇంకా డయాగ్నోస్టిక్స్ రిలేటెడ్ టెక్నాలజీస్కి సపోర్ట్ ఇస్తున్నాను స్టార్టప్ ద్వారా. సస్టైనబిలిటీ వచ్చేసి దాంట్లో ఈవీ, ఎలక్ట్రిక్ వెహికల్, మొబిలిటీ, ఇదన్నీ చాలా పెద్ద విషయం. ఇంకా గ్రీన్ హైడ్రోజన్ అని, ఈ సమస్య అన్నీ ఎలా తీసుకురావచ్చు, దానికి ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ కావాలని అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో పాటు మనం ఇదన్నీ చేస్తున్నాను అనమాట. ఇంపాక్ట్ అని మనం చెప్తే, ఇప్పుడు ఫండింగ్ అనేది మనకు ఆల్రెడీ గవర్నమెంట్ ఇస్తున్నాను. ఈ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్తో పాటు మనం సొల్యూషన్స్ తీసుకొస్తున్నాను. దానివల్ల ఫార్మర్స్కి బెనిఫిట్ అవుతుందా, స్టార్టప్స్కి ఏ బెనిఫిట్ అవుతుంది? స్టార్టప్స్, కొంతమంది మన స్టార్టప్స్ ఆల్రెడీ ఫండ్ రేస్ చేశాను, లైక్ 120 million, ఆల్మోస్ట్ 120 million ఫండ్ వాళ్ళు రేస్ చేశాను. సో స్టార్టప్స్కి అది సపోర్ట్. ఫండింగ్ వల్ల స్టార్టప్స్ ఇంకా స్కేల్ చేయొచ్చు. కోవిడ్ టైంలో మనకి కిట్ దొరకడం చాలా కష్టమైంది. రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ ఆ టైంలో చాలా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో పాటు, ఇంకా స్టార్టప్స్తో పాటు ఈ కోవిడ్ టెస్టింగ్ కిట్స్ తక్కువ ప్రైస్లో సెల్ చేయాల్సిన లైక్ అది తీసుకొచ్చాను. లైక్ దట్ ఈస్ వన్ ఇంపాక్ట్ అనమాట. ఇంకా అగ్రికల్చర్లో వచ్చేస్తే క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ చాలామందికి తెలియట్లేదు. వాతావరణం మారుతున్నాయి, దానిపైన వాళ్ళు ఏం చేయట్లేదు. సో క్లైమేట్ రెసిలియంట్ అగ్రికల్చర్ పైన ఫర్ ఎగ్జాంపుల్ ఫార్మర్స్ చేస్తున్న, గ్రాస్ రూట్ లెవెల్లో ఫార్మర్స్ చేస్తున్న అన్ని సమస్య తీసుకొని పెద్ద ఫార్మర్స్ ఇంకా చాలామందికి డిసెమినేట్ చేయడానికి యుఎన్డిపి ద్వారా మనం ఈ ప్రాజెక్ట్ చేశాను. సో చాలామంది ఫార్మర్స్ దాన్ని అక్కడ నుంచి నేర్చుకొని వాళ్ళ ప్రాక్టీస్ చేస్తున్నారన్నమాట. ఇంకా స్టార్టప్ కోసం అగ్రికల్చర్ స్టార్టప్స్లో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి టెక్నాలజీ వ్యాలిడేట్ చేయాలి. టెక్నాలజీ వ్యాలిడేట్ చేయకపోతే వాళ్ళు మార్కెట్ ఎంట్రీ రాదు.
అందుకే పీజీటీసీతో పాటు ప్లాట్స్ ఇచ్చేసి ఆ ప్లాట్స్లో వాళ్ళు పైలట్ చేయొచ్చు, ఇది కరెక్టా కాదా, వ్యాలిడేట్ అవుతుందా లేదా అని చేస్తున్నానమాట. సో స్టార్టప్స్కి కూడా వ్యాలిడేషన్ దొరుకుతాయి. అలాంటి ప్రాజెక్ట్స్ మనం చేస్తున్నాను. అయితే ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్స్ హైదరాబాద్ సైన్స్ అండ్ టెక్నాలజీ కాబట్టి హైదరాబాద్ ఇన్ అండ్ అరౌండ్ తెలంగాణ స్టేట్లో మ్యాక్సిమం వర్క్ ఫోకస్ చేస్తున్నాను. ఇంకా ఫార్మర్స్కి డైరెక్ట్ అప్రోచ్ రావడం కంటే త్రూ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, లేకపోతే వాళ్ళకి పెద్ద సమస్య, ఒక ఎఫ్పిఓకి ఒక పెద్ద సమస్య ఉందంటే అది డిపార్ట్మెంట్ ద్వారా మనం తెలుసుకొని ఇంకా ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఆ సొల్యూషన్స్కి కావాలంటే ఆ సొల్యూషన్ తీసుకోవడానికి అన్ని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్తో పాటు మనం సొల్యూషన్ తీసుకొస్తాం. అది ఒక 1 or 2 years పడుతుంది, అయినా కూడా వాట్ ఈస్ ద ఇంపాక్ట్ అని చూస్తున్నాను. ఫార్మర్స్ డైరెక్ట్ కాకుండా ఎఫ్పిఓస్ ద్వారా, డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ ద్వారా సహాయం చేస్తాను త్రూ ప్రాజెక్ట్స్. ఫార్మర్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ కోసం, ఫర్ ఎగ్జాంపుల్ న్యూట్రియంట్ ప్రాబ్లమ్స్, సాయిల్ న్యూట్రియంట్ ప్రాబ్లమ్స్, ఇరిగేషన్ ప్రాబ్లమ్స్, ఇంకా పోస్ట్ హార్వెస్ట్ ప్రాబ్లమ్. ఫర్ దాట్ ఎన్ఈజీపీ, నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ ఇన్ అగ్రికల్చర్, ఆ ఒక ప్రాజెక్ట్ ద్వారా డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్తో కలిసి ఒక్కొక్క లొకేషన్లో టెక్నాలజీస్ని పైలట్ చేస్తానన్నమాట. ఈ టెక్నాలజీ వాడితే వాళ్ళ సమస్య తగ్గిపోతాయన్నమాట. So we are trying to push the technologies. For example, irrigation issue is there. We try to bring in new technology or startups which can actually provide proper irrigation based on the crop requirement, soil requirement and atmospheric requirement. So we are trying to bring in these technologies for the farmers through the Department of Agriculture. Hello everyone, greetings of the day. My name is K. Venkat Lakshman, working as an assistant professor at ICBM School of Business School, Hyderabad. And the fellow beings are my students who have been studying the agribusiness management. The purpose of offering the course is to understand the needs of the customer, that is nothing but the farmer. రైతుల అవసరాలను గమనించి వాళ్ళకి తగ్గట్టుగా మనం వాళ్ళకి ఏమి ఇవ్వగలము. So when you look at the farming industry, it can be classified into pre-harvesting, during harvesting and post-harvesting. So pre-harvesting లో మనకి agri input marketing గురించి చెప్తాము. అక్కడ వాళ్ళకి seeds, fertilizers, herbicides, fungicides and farm equipment machinery, వ్యవసాయదారుడికి వాడికి అవసరం తగ్గట్టుగా ఎటువంటి ప్రొడక్ట్స్ని మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇవ్వగలుగుతామో అన్నది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. బికాస్ వెన్ యూ లుక్ ఎట్ ద అగ్రికల్చర్ ఇండస్ట్రీ, 70% ఆఫ్ ద ఫార్మర్స్ ఆర్ మార్జినలైజ్ హూస్ హ్యావింగ్ లెస్ దెన్ 1 or 2 hectares ఆఫ్ ద ల్యాండ్. సో మన దగ్గర పెద్ద వ్యవసాయదారులు చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళ అవసరాలు ఏమిటి, వాళ్ళకి తగ్గట్టుగా మనం ప్రొడక్ట్ ఎలా డిజైన్ చేయగలుగుతాం అనేది ఇక్కడ నేర్చుకోవడానికి చాలా అవకాశం ఉంటుంది. అదేవిధంగా సీడ్స్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, సాయిల్ డిగ్రేడేషన్ కాకుండా సాయిల్ ఎఫిషియన్సీని కాపాడుతూ మనం ఎలా అడ్రస్ చేయగలుగుతాము. And the students are having more or less an experience to understand the latest technologies, how to use a drone legally and etc. అదే విధంగా హార్వెస్టింగ్ అండ్ పోస్ట్ హార్వెస్టింగ్ ఆల్సో. సో ఈ మార్కెట్ లింకేజెస్ని తెలుసుకోవడానికి ఇది ఒక మంచి సదావకాశం అండి. ఎస్పెషల్లీ వ్యవసాయం నుంచి సంబంధించినటువంటి ఇటువంటి ఎగ్జిబిషన్స్ పెట్టడం అనేది మన హైదరాబాద్లో మనకి చాలా గర్వకారణం. ఎందుకు అంటే మన ప్రపంచం మొత్తం మనం చూసాము, కోవిడ్ టైంలో కూడా ప్రతి ఒక్క ఇండస్ట్రీ దెబ్బతింది, కానీ వ్యవసాయం ఒక్కటే ఇప్పటికీ ఉంది. సో రైతే మనకి భరోసా. సో రైతుకు సంబంధించినటువంటి ఇటువంటి విషయాలు తెలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. I think it will helpful for the agri-based industries as well as agri-based students. Thank you very much.